తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బతీయడం ద్వారా ఆ స్థానంలోకి రావాలని భావిస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో చిచ్చు పెట్టేలా మైండ్ గేమ్ కు తెరతీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని కూడా ఇందుకు అస్త్రంగా బీజేపీ వాడుకుందని అంటున్నారు. ఇటీవల ముగిసిన అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల అనంతరం బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగానే ఆ పార్టీ ఎత్తుగడలు ఉంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికలకు మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన కేసు పత్రాలు తమకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అందాయని చెప్పడం కలకలం రేపింది. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వాస్తవానికి మీనాక్షితో పాటు పలువురిపై కేసు నమోదు చేయాలని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయగా ఆ కేసులో నోటీసులు రావడం, మీనాక్షి బదులివ్వడం కూడా జరిగింది. అయితే ఈ కేసు విషయాన్ని నామినేషన్లో పొందుపరచాలా వద్దా అన్న దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాల్సి ఉండగా అదేమీ చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు వేసేటప్పుడు ఖచ్చితంగా న్యాయ నిపుణులు అన్ని విషయాలను పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల్లో వివరాలను కూడా రాస్తారు.